ఒక్క మార్క్ లో భాగంగా ఎకానమీ అగ్రికల్చర్ లోనే మరొక పాయింట్ అంటే అగ్రికల్చర్ సంబంధించి కొన్ని సంస్థలు వ్యవస్థల ఏర్పాటుకు సంబంధించిన అంశాలు కూడా మనం ఖచ్చితంగా చేసుకుంటే ఒకటి లేదా 2 మార్కులు ఖచ్చితంగా ఉంటాయి. ఉదాహరణకి లాస్ట్ టైం ఒకసారి గ్రూప్ 2లో రెండవ హరిత విప్లవం ఎప్పుడు వచ్చిందని అడిగారు. సో ఆ విధంగా అనమాట. సో ఇక్కడ నేను కొన్ని ఇస్తున్నాను. హరిత విప్లవం 1965 to 66 మధ్యలో, జాతీయ వ్యవసాయ తీర్మానం 1993లో జరిగింది. జాతీయ వ్యవసాయ విధానం రెయిన్బో విప్లవం అంటారు దాన్ని, 2000లో ఇచ్చారు. రైతుల జాతీయ కమిషన్ 2004లో వచ్చింది. రెండవ హరిత విప్లవం 2006, జాతీయ ఉద్యానవన మిషన్ 2006, అలాగే ఈనామ్ అనేటువంటి మార్కెటింగ్ ఆన్లైన్ మార్కెటింగ్ వ్యవస్థ 2016. ఈ రకంగా ఇప్పటి వరకు ఉన్నాయి కూడా ఒకసారి మీరు అప్డేట్ చేసుకుంటే ఖచ్చితంగా వీటిలో 1 లేదా 2 మార్కులు గ్యారంటీగా మనం ఈ యొక్క వ్యవస్థలు సంస్థలకు సంబంధించినటువంటి విషయాలు మనం ఖచ్చితంగా తెచ్చుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా పాయింట్స్ రాసుకోండి. వాటి మధ్య తేడాలు కూడా మీరు గమనించాలి. వ్యవసాయ తీర్మానం, వ్యవసాయ విధానం, వ్యవసాయ కమిషన్